ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 524వ భాగము 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం. నిన్నటి ఎపిసోడ్లో 46వ శ్లోకంలోని మొట్టమొదటి పాదమైనటువంటి యతః ప్రవృత్తిర్భూతానాం అనేటువంటి ఆ పాదానికి సంబంధించి ప్రవృత్తి అనే మాటకు ఉన్నటువంటి రెండు అర్థాలని వివరంగా తెలుసుకున్నాం. ఇక ఆ రెండవ పాదమైనటువంటి ఏన సర్వమిదం తతం అనేటువంటి ఆ పాదానికి అర్థం ఏంటో ఈ ఎపిసోడ్లో చూద్దాం. ఇప్పుడు ప్రపంచంలో ఇది 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 ఇదం 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 అంటే ప్రతి వస్తువుని ఇది 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 అని చూపుతాం అన్నమాట. ఇలా ఇది 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 అనేటువంటి ఆ దేనినైతే నీవు చూస్తున్నావో అన్ని నామరూప వస్తువులలో ఉన్నటువంటి అస్థి భాతి ప్రియ రూపంలో ఉన్నటువంటి పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. అవునా కాదా? ఇది సత్యం. మనం ప్రతి దగ్గర చెప్పుకుంటూ ఉన్నాం. ఈ సృష్టి మొత్తం, ప్రపంచం మొత్తం అన్నింటా ప్రతిదీ జీవ జడ చైతన్యాలు అన్నింటా ప్రతి వస్తువులోనూ వ్యాపించి ఉన్నాడు పరమాత్మ. పరమాత్మ కనిపించడం లేదు, ఆ ప్రకటమై ప్రపంచంగా కనిపిస్తున్నాడు. ఇది తాడు కనపడ్డంలా, తాడు పరమాత్మ, ఆ తాడు మీద పాము ప్రపంచం. మనం చూసేటువంటి ప్రపంచం అంతా ఆభాస రూపంలో తాడుపై కనపడే పాము అంటే పరమాత్మే లోపల ఉన్నాడు, ప్రపంచంగా కనిపిస్తుంది. పరమాత్మ అస్థి భాతి ప్రియ రూపంలో పరమాత్మే ఉన్నాడు ప్రతి వస్తువులోనూ. మనకు కనిపించేది ప్రపంచం, అది సామాన్యం. ఇవి విశేషాలు. ఆ పరమాత్మ సామాన్యమైనటువంటి ఆ పరమాత్మ, ఏకరూపంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ విశేష రూపంగా కనిపిస్తున్నాడు. విశేషాలంటే వేరు 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 వేరుగా, చెట్టు పొట్ట రాయి రప్ప మనిషి చీమ దోమ అన్నీ విశేషాలే. కనిపిస్తున్న ప్రపంచం అంతా కూడాను లోపల కనిపించని పరమాత్మను ఆధారంగానే ఉంది. ప్రపంచం పరమాత్మ కనిపిస్తే ప్రపంచము, కనిపించకపోతే పరమాత్మని, ప్రపంచాన్ని చూడకపోతే పరమాత్మే అన్నమాట. కాబట్టి అస్థి భాతి ప్రియ రూపంలో పరమాత్మ సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఇది ఏన సర్వమిదం తతం అనేటువంటి ఈ వాక్యము 2వ అధ్యాయంలో 17వ శ్లోకంలో వచ్చింది, 8వ అధ్యాయంలో 22వ శ్లోకంలో వచ్చింది, 18వ అధ్యాయంలో 46వ శ్లోకంలో కూడా మనకి దర్శనమిస్తోంది. భగవద్గీతలో మొత్తం ఇది 3 సార్లు ఈ వాక్యం మనకి కనపడింది అనమాట. ఈ విధంగా మనం అంటే చూడండి, ఏన సర్వవిధం తత్వం అంటే కనిపించేటువంటి నామ రూప జగత్తు అంతా కూడా, జగత్తులో అంతా కూడాను కనిపించకుండా పరమాత్మ అస్థి భాతి రూపంలో వ్యాపించి ఉన్నాడు అని మనకి అర్థమవుతుంది అన్నమాట. మరి దీన్ని మనం ఎలా అర్థం చేసుకుంటాం? ఇప్పుడు చూడండి, అంటే సమస్త జగత్తుకు నిమిత్త కారణము ఆయనే, ఉపాదాన కారణము ఆయనే. నిమిత్త కారణం అంటే ఏంది, ఉపాదాన కారణం అంటే చాలాసార్లు చెప్పుకున్నాం. నిమిత్త కుండ తయారవ్వడానికి ఒక కుమ్మరి ఉన్నాడు. ఆ కుమ్మరి ఈ కుండను తయారు చేసినవాడు. ఈ కుమ్మరి నిమిత్త కారణం అవుతాడు. మరి కుండ తయారు కావాలంటే మట్టి కావాలి, మట్టి ఉపాదాన కారణం. ఇప్పుడు చూడండి, కుమ్మరి మట్టిని ఉపయోగించుకొని కుండని తయారు చేశాడు. ఇక్కడ పరమాత్మ ప్రపంచం అనేటువంటి ఆ భాండాన్ని, బ్రహ్మాండ భాండం అంటుంటామే, అలా పెద్ద కుండని తయారు చేశాడు. ఎవరు? పరమాత్మ. పెద్ద కుండను తయారు చేశాడు. మరి కుండ తయారు కావడానికి మట్టి కావాలి కదా. ఆ మట్టి ఎవరంటే కుమ్మరి ఇక్కడ వెలుపలున్నాడు, ఆయనే మట్టి అన్నమాట, పరమాత్మే మట్టి. అర్థమైందా? తయారు చేసినవాడు
తయారు చేయబడినటువంటి పదార్థము రెండూ కూడా ఆయనే. కుమ్మరి అక్కడ నిమిత్త కారణం అయితే పరమాత్మ ఇక్కడ నిమిత్త కారణం. అక్కడ మట్టి ఉపాదాన కారణం అయితే ఇక్కడ పరమాత్మే ఉపాదాన కారణం. చూడండి, తయారు చేయబడ్డ పదార్థము పరమాత్మే, తయారు చేసినవాడు పరమాత్మే. ఇప్పుడు అర్థమవుతుంది మనకు ప్రపంచం అంతా కూడాను పరమాత్మమయమే, పరమాత్మే ప్రపంచంలాగా ప్రకటమై కనపడుతున్నాడు అన్నది మనకి ఇక్కడ అర్థమవుతుంది అన్నమాట. ఇలా విశ్వరూపం ఇది. అర్జునుడు చూసిన విశ్వరూపము లేకపోతే ఏదో ఆయన కొంతమంది మాత్రమే చూసినటువంటి విశ్వరూపాలే కాదు. విశ్వరూపం అంటే ఇదే, విశ్వం అంతా కూడాను విస్తరించి ఉన్నటువంటి ఈ విశ్వరూపుడు భగవంతుడు అనమాట. మరి ఈ విధంగా విస్తరించినటువంటి విశ్వరూప భగవంతునికి పూజించే పూజ ఏది, మనం ఎలా పూజించాలి అంటే మన దేహమే పూజాగృహం, ఇంద్రియాలే పుష్పాలన్నమాట. ఇంద్రియాలే పుష్పాలన్నమాట. ఇక పూజారి ఎవరంటే తానే పూజారి, జీవుడే పూజారి అన్నమాట. శంకరాచార్యులు అంటారు ఏమని, యదత్కర్మ కరోతి తదఖిలం శంభో తవారాధనం అంటారు. నేను చేసేటువంటి ప్రతి పని, నడిచేది నీ ప్రదక్షిణ, మాట్లాడేది నీ యొక్క స్తోత్రము, అదేవిధంగా ఈ విధంగా నేను ఉదయం లేచినప్పటి నుంచి తిరిగి పడుకుండే వరకు చేసే ప్రతి పని కూడాను నీ ఆరాధనే స్వామి అంటాడు శంకర భగవత్పాదులు. ఇంకా మధ్వాచార్యులు కూడా ఏమంటారు, తత్పూజ కర్మ చాఖిలం అంటాడు ఆయన మధ్వాచార్యుల వారు. కాబట్టి చేసే ప్రతి పూజ ఇంద్రియాలతో, ఇంద్రియాలనేటువంటి పుష్పాలతో, దేహం అనేటువంటి పూజాగృహంలో పూజారి అయినటువంటి ఆ జీవాత్మ చేసేటువంటి ఆ ప్రతి పని కూడాను పూజ కిందకే వస్తుంది. కాబట్టి మామూలుగా మనం చేసేటువంటి ఈ కర్మలన్నీ కూడాను భగవత్ పూజలాగానే భావించి చేయాలి అన్నది ఇక్కడ అర్థం అన్నమాట. మామూలుగా కర్మకు ప్రయోజనం కేవలం ఉదరపోషణ మాత్రమే కాదు. మనం ఏదో సంపాదించుకున్నాం, తింటాం, జంతువుల ఆహార భయమైదునం అంటారు కదా, ఆహారము, భయము, మైదునము, నిద్ర, ఈ 4 జంతు లక్షణాలు అంటాం కదా. అలాగా కేవలం కర్మకు ఉదరపోషణ మాత్రమే కర్మకు ప్రయోజనం కాకూడదన్నమాట. ఏం చేయాలంటే ఆ కర్మ తత్వస్తువును చూపాలన్నమాట. తత్వస్తువును కర్మ ద్వారా పూజించాలి. తత్ అంటే ఎవరు? పరమాత్మ. త్వం నేను. తత్ వస్తువు అంటే ఆ పరమాత్మని మనం చేసేటువంటి కర్మల ద్వారా పూజించాలి. దేంతో పూజించాలంటే కర్మల ద్వారా పూజించాలి. భగవంతుని యొక్క ప్రీతి కలిగించినటువంటి కర్మ అదంత పెద్దదైనా సరే అది వ్యర్థమే అంటున్నారు ఇక్కడ స్వామి అన్నమాట. కాబట్టి తమ తమ కర్మనే ఈశ్వరార్చనగా చేసి సిద్ధి పొందాలి అన్నది గీత యొక్క ఉపదేశం. మీరు చేసేటువంటి ప్రతి కర్మ ఒక పూజలాగా చెయ్యండి, అప్పుడే మీకు సిద్ధి లభిస్తుంది అన్నది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి గట్టిగా అన్నమాట. ఎందుకని సమస్త ప్రవృత్తికి, సమస్త కర్మలకి మనం కర్మలు ఇంద్రియాల ద్వారా, జ్ఞానేంద్రియ కర్మేంద్రియ ఇంద్రియాల ద్వారా కర్మలు చేస్తున్నామంటే ఆ కర్మలన్నింటి కూడాను ఎవరి వల్ల జరుగుతున్నాయి అంటే లోపల ఉన్నటువంటి భగవంతుని యొక్క ఆ శక్తి రూపంలోనే, చేతనా రూపంలోనే జరుగుతున్నాయి అన్నమాట. మనం జీవించి ఉంటేనే కర్మలు చేయగలం, జీవించి లేకపోతే కర్మలు చేయలేము. అర్థమవుతుందా? కంటే లోపల ఉన్నటువంటి చేతన ఏదైతే ఉందో ఆ శక్తి, ఆ ప్రత్యేగాత్మ యొక్క శక్తి వలననే మనం కర్మలు చేయగలుగుతాం. పరమాత్మకు ఉన్నటువంటి శక్తి ఎవరు? మాయాశక్తి. పరమాత్మ శక్తి ఎవరు? మాయ. ఆ మాయాశక్తి వలనే మనం కర్మలు చేస్తున్నాం. మాయ ఎవరు? పరమాత్మలో భాగమే. అర్థమవుతుందా? పరమాత్మలో భాగమే మాయ. మాయాశక్తి వలనే మనం కర్మలు చేస్తూ ఉన్నాం అన్నమాట. కాబట్టి మనం ప్రతి పనికి కూడా మూలం ఎవరంటే లోపల ఉన్నటువంటి భగవంతుడే అనమాట. చేతనారూపంలో ఉన్నటువంటి భగవంతుడు అనమాట. ఆ చేతన సత్తాతోనే మనం ఈ కర్మలన్నీ మనం చేస్తున్నాము. కాబట్టి ఆయన పేరుతో చేసేటువంటి కర్మల యొక్క ఫలాలను ఆయనకే అర్పించడం. ఆయనే మనకి శక్తినిస్తున్నాడు ఈ పనులు చేయడానికి. ఆయన ఇచ్చిన శక్తిని ఉపయోగించుకుని మనం పనులు చేస్తున్నాం. ఆ పనుల వల్ల వచ్చే ఫలాలని కూడాను ఆయనకే మనం అర్పించడం అనేది ఇక్కడ చేసేటువంటి నిజమైనటువంటి పూజ అనమాట. మనం అంటే కర్తవ్య కర్మలను మనకి స్వభావజనితమైనటువంటి మనకి నియోగించబడినటువంటి ఆ కర్తవ్య కర్మలను ఆయన ఇచ్చిన శక్తితోనే చేస్తున్నాం కాబట్టి వాటి ఫలాలను కూడా స్వామికే సమర్పించడం ఇక్కడ చేసేటువంటి నిజమైనటువంటి పూజ అన్నమాట.
అందరిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపం ఆయనే. లోపల ఉన్నటువంటి ప్రత్యేగాత్మ, బయట ఉన్న పరమాత్మ రెండూ ఒకటే కాబట్టి, అందరిలో ఉన్నటువంటి ఆత్మ ఆయనే కాబట్టి సమస్తానికి భోక్త కూడా ఆయనే. ఇటువంటి జ్ఞానం మనకి లభించినప్పుడు పరమసిద్ధి మనకి లభిస్తుంది. ఇక్కడ జ్ఞాన నిష్ఠ కలుగుతుంది. పరమసిద్ధి అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆత్మజ్ఞాన ప్రాప్తికి యోగ్యమైనటువంటి చిత్తశుద్ధి అనమాట. మనం ఆత్మజ్ఞానాన్ని మనం పొందడానికి యోగ్యతను మన యొక్క మనసు మనము పొందుతాం అన్నమాట. ఇది ఆత్మజ్ఞానాన్ని ప్రాప్తించుకోవడానికి యోగ్యమైన చిత్తశుద్ధి. ఎక్కడ ఎలాగైతే ఆ వ్యవసాయదారుడు శుభ్రంగా ఆ నేలను దున్ని పదును చేసినప్పుడు ఆ విత్తనాలు వేయడానికి రెడీగా ఉంటుందో, అలాగా ఆత్మజ్ఞానం లోపల రావడానికి ఈ చిత్త క్షేత్రము బాగా శుద్ధి అవుతుందే, ఆ శుద్ధినే ఏమంటారు ఇక్కడంటే సిద్ధి, పరమసిద్ధి అని వాడడం జరిగిందనమాట. కాబట్టి ఇటువంటి భావంతో మనం ఆ పనులు చేసినప్పుడు మనకి పరమసిద్ధి లభిస్తుంది, జ్ఞానం నిష్ఠ కూడా కలుగుతుంది. కర్మ చేయడం కర్మయోగం, దాని ద్వారా భగవంతుని ఆరాధించడం భక్తి యోగం. కర్మ చేయడం కర్మయోగం అయితే ఆ కర్మ ద్వారా భగవంతుని ఆరాధించడం భక్తి యోగం అవుతుంది. ఇక ఈ ఆత్మజ్ఞాన ప్రాప్తికి యోగ్యమైనటువంటి చిత్తశుద్ధిని ప్రాప్తించుకోవడం వచ్చి జ్ఞానయోగం అవుతుంది. ఈ విధంగా ఒకే శ్లోకంలో సాధనను సిద్ధిని చేర్చి స్వామి మనకి బోధించారు. కర్మ ఏదైనా పర్వాలేదు, స్వధర్మ కర్మతోనే సిద్ధి లభిస్తుంది అన్నది మనకి ఇక్కడ అర్థమవుతుంది. స్వధర్మ కర్మతోనే, స్వభావజనితమైనటువంటి కర్మ ఏదైతే ఉందో ఆ కర్మతోనే మనకు సిద్ధి లభిస్తుంది. కర్మ ఏదైనా పర్వాలేదా, ఏ పైనా సరే, అది పరిచర్య పనైనా, రక్షణ పనైనా, లేకపోతే బ్రాహ్మణ పనైనా, ఏదైనా పర్వాలేదు, మన స్వధర్మ కర్మతోనే మనం సిద్ధిని పొందవచ్చు. ఏ కర్మ చెయ్యాలి అన్నటువంటి ప్రశ్న లేదు, అది నీ ప్రారబ్ధం అనమాట. నీ ప్రారబ్ధం, నీ స్వభావం, నీ ప్రారబ్ధంలో, నీ స్వభావంలో ఏవైతే నిర్దేశించి ఉన్నాయి దాని ప్రకారమే నువ్వు కర్మలు చేస్తావు. కాబట్టి అది ప్రారబ్ధం కొద్దీ కలిపేటువంటి కర్మల వల్ల నీకు సిద్ధి లేదు, కర్మతో సిద్ధి లేదు. కర్మతో కలిగి ఉండే భావన ఏదైతే ఉందో, ఆ కర్మ చేసేటప్పుడు దాని వెనక ఉన్నటువంటి భావన ఏదైతే ఉందో ఆ భావనతోనే నీకు సిద్ధి. భగవదర్పణ బుద్ధితో చేసేటువంటి అంటే భావన, ఎటువంటి భావన, ఈ ఫలాన్ని నేను భగవంతునికి అర్పిస్తున్నాను, పరుల శ్రేయస్సుకి అర్పిస్తున్నాను, పరమాత్మకు అర్పిస్తున్నాను అనే భావన ఉంటుందే, ఆ భావనతోనే నీకు సిద్ధి కలుగుతుంది. ఇప్పుడు భీష్ముడు ఉన్నాడు, శ్రీకృష్ణుని ఎదిరించి యుద్ధం చేశాడు, అయినా అతను సిద్ధి పొందాడనమాట. కాబట్టి కర్మ అనేది ఈశ్వర సృష్టి. కర్మ మన స్వభావజనితంగా మన అంతఃకరణలో ఉన్నటువంటి ఆ స్వభావాన్ని బట్టి భగవంతుడు మనకిచ్చినటువంటి అవకాశం అనమాట. కర్మ ఈశ్వర సృష్టి, భావన మన సృష్టి. ఆ కర్మ చేసేటప్పుడు దాని వెనక భావన ఉందే, అంటే ఈ ఫలాన్ని నేను పరమాత్మకి అర్పిస్తున్నాను అనేటువంటి భావన గట్టిగా చేస్తే అది నీ సృష్టే కాబట్టి అది నీ యొక్క సిద్ధికి ఉపయోగపడుతుంది. ఈ భావన ఏం చేస్తుందంటే త్యాగాన్ని సృష్టిస్తుంది. అంటే కర్మ ప్రతిఫలాన్ని వదిలేసినప్పుడు త్యాగాన్ని అది సృష్టిస్తుంది. త్యాగంతో సిద్ధి లభిస్తుంది. సిద్ధి అంటే ఏమనుకున్నాం, ఆత్మజ్ఞాన ప్రాప్తికి యోగ్యమైనటువంటి చిత్తశుద్ధిని నీకు ఇస్తుంది ఆ త్యాగం అన్నమాట. ఇది స్వామి చెప్తుంది. ఇంత ఈశ్వరార్చన అంటే ఏంటి అన్నారు ఇక్కడ అంటే, ఫలాశక్తిని వదలడం ఒకటి, ఒక కర్మ. భగవంతుడు ఇచ్చినటువంటి ఈ ఇంద్రియాలు అనేటువంటి పుష్పాలతో ఈ దేహం అనేటువంటి దేవాలయంలో పూజారి అనేటువంటి నీవు నీ స్వభావజనితంగా, నీ స్వధర్మంగా ఇచ్చినటువంటి కర్మలను ఫలాశక్తులను వదిలి చేయడము మొట్టమొదటి విషయము. అదేవిధంగా అనుగ్రహంతోనే ఈ కర్మను చేస్తున్నాను, లోపలటువంటి ఈశ్వరుని యొక్క శక్తితోనే ఈ కర్మ చేస్తున్నాను, నేను కాదు చేస్తున్నది అని ఆ కర్తృత్వాన్ని వదలడం రెండోది. ఈ రెండూ కలిపి ఆ ఫలాపేక్ష వదలడం, కర్తృత్వాన్ని వదలడం, దీన్నే యోగము అన్నారు, కర్మయోగము అన్నారు అన్నమాట. నిష్కామ కర్మయోగం అన్నారు. ఈ యోగం ద్వారానే మనకి నైష్కర్మ్య సిద్ధి కలుగుతుందయ్యా, ఈ యోగాన్ని మీరు బాగా శీలించండి అని స్వామి మనకి ఇక్కడ ఈ 46వ శ్లోకంలో మనకు ఉపదేశిస్తున్నారు. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం.